మై ఛానల్ ఎస్ఎస్ సంధ్య లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగున్నారని అయితే కోరుకున్నానండి. సో ఈరోజు అయితే నేను మా ఆయన కోసం అని చెప్పేసి ఈ పాస్తా చేస్తున్నాను అనమాట. ఇవి వచ్చేసి నేను ఒకసారి సంతకి వెళ్తే అక్కడ ఇవి చూస్తూ ఉన్నాను, ఏంది ఇలా ఉన్నాయని చెప్పేసి తీసుకొచ్చి ఎలా చేసుకుంటారు ఇవి అని అడిగితే చెప్పారనమాట. అలా చేసి ఒకసారి పెట్టాను మా ఆయనకి. పెడితే అబ్బా భలే ఉన్నాయి టేస్ట్, ఇన్ని రోజులు మనం మిస్ అయిపోయినాము, ఇవి తినలేదు, నువ్వు చూస్తున్నావే కానీ చేసి పెట్టట్లేదు ఇలాంటివి అని చెప్పేసి నేను తిట్టాడు అనేసి మళ్ళీ ఇంకొకసారి చేసి పెట్టినాకు తీసుకొచ్చి చేసి పెట్టాను అన్నాడు. కానీ నేను మర్చిపోయాను. సో ఈసారి మొన్న సంతకి వెళ్ళినాక ఈ చూసి తీసుకొని వచ్చి ఈరోజు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను అనమాట. ఇవి అయితే సో ఇది ఎలా చేస్తాను ఒకసారి మీరు కూడా చూడండి. సో ఇంతవరకు ఇంకా మన వీడియో చూస్తూ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్త వాళ్ళకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఎందుకంటే ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఉడకబెట్టేదానికి ఇందులో వేసుకుంటున్నాను అనమాట. నేనైతే ఇవి కొంచెం బాగా నానిపోయినాయి, ఇంకొకసేపు ఉడకబెడితే బాగా వచ్చేస్తాయి. సో అందువల్ల ఇందులో వేసేసుకొని ఉడకబెట్టేద్దామని చెప్పేసి వేసుకుంటున్నాను. సో చూసారు కదండి, మనకైతే ఇప్పుడు పాస్తా ఉడికిపోయింది అనమాట. ఇంకైతే నేను దించేసుకుంటున్నాను, మొత్తము పక్కకు తీసి పెట్టేసుకున్నానండి. ఇవి వచ్చేసి ఎక్కువ ఉడకబెట్టకూడదండి, ఒక మాదిరిగా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఎక్కువ ఉడకబెట్టేస్తారంటే అవి తునకలుగా తునిపోతాయి. చూడండి, చూసారా ఎట్టుందో, ఇలా ఉడకబెట్టుకోవాలి. ఇట్లా ఇంకైతే నేను టమాటాలు ఎర్రగడ్డలు ఇవి కలుపుకుంటున్నాను అనమాట. ఇద్దడి దీంట్లోకి వచ్చేసి 2 పచ్చిమిర్చి తీసుకొచ్చుకున్నాను, ఇంకొచ్చి టమోటాలు 3 ఎత్తుకున్నాను అనమాట. ఇంకొచ్చి ఈ ఉల్లిపాయ ఉన్నది కదా పెద్దదని చెప్పేసి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొచ్చుకున్నాను. కండ్లు మండుతున్నాయి. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏడస్తారేమో తెలియదు, కానీ ఎర్రగడ్డ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏడవలసింది. నాకైతే కంట్లో నీలాగా కలగడి ఘాటి వేసాను. ఇంకైతే నేను తరుక్కునేస్తానండి మొత్తం. అయితే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి చేసుకోవడమే అనమాట. చేస్తారు కదా, రండి అయ్యి గడి ఎలా చేస్తాను అనేది కూడా చూసేద్దారు. ఇంకైతే నేను అన్ని తెచ్చుకునేస్తున్నానండి. టమోటాలు ఎర్రగడ్డలు తరిగేసుకున్నాను కదా. ఇంకైతే ఇలా ఉప్పు నూనె కారం ఇవి తెచ్చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మేము కొత్తగా తీసుకున్నాము ఈ బాండ్లీ, అంటే చాలా రోజులు అయిపోయింది. ఇది ఏమీ చేయలేదన్నమాట దీంట్లో. ఇదే ఫస్ట్ టైం చేస్తా ఉన్నాను దీంట్లో వచ్చేసి కొత్త బాండ్లీ. అండి ఆయిల్ బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కినాక ఆవాలు వేసుకుంటున్నాను నేను.
రోజు వెళ్ళింది అంటున్నా నిప్పు అదనంగా వెళ్తాను మళ్ళీ. నువ్వు ఫోన్ దూరంగా పెట్టు, దీనికన్నా మంచిది. ఆవాలు వేగిపోయినాక ఈ ఉల్లిపాయలు ఉన్నాయి కదా, ఇవి వేసేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఒకేసారి వేసేసుకుంటున్నాను అండి నేను. బాగా వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇవైతే ఒకవేళ మంట వస్తే నీళ్ళు పోయేది సారిపోతుంది. అంతే కదా, మంట వేసినాక నీళ్ళు పోసేనట్టు దాంట్లో మొత్తం మారిపోతుంది. కారం కొంచెం తక్కువ అమ్మికి కూడా తింటాం. ఇంతేనా? అంతే. ఇంకైతే నేను టమోటాలు వేసేసుకున్నాను. టమోటాలు గబాలు వాడాలంటే ఇక్కడ ఉప్పు నాకు ఉప్పు వేసుకోవాలన్నమాట ఇందులో కొంచెము. అప్పుడైతే గబాను వాడిపోతుంది టమోటా. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడైతే ఇందులో నేను ఒక స్పూను పసుపు వేసుకుంటున్నాను. ధనియాల పొడి 2 స్పూన్లు వేసుకుంటున్నాను. కొంచెం 2-3 వేస్తున్నట్టు. 2 స్పూన్లో కొంచెం వేసాను కాబట్టి ఇంకొక స్పూన్లో కొంచెం వేసాను. కారం 1/2 టీ స్పూన్. మా ఇంట్లో కారం తక్కువ తింటాంలేండి మేము. పైగా మళ్ళీ ఈ మిరప్పొడి కొంచెం కారం ఎక్కువ అనమాట. 1 స్పూన్ వేసినా 2 స్పూన్లు వేసినా ఎక్కువ అయిపోతుంది. అందువల్ల కొంచెం తక్కువ వేసాను. బాగా వేగిపోయింది కదా, వాటర్ ఇంకైతే నేను ఇందులో కొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి. కొంచెం ఎందుకంటే అయ్యగడ వేస్తాం కాబట్టి కొంచెం ఉడికేదానికి కొంచెం పోసుకున్నాం అన్నమాట. ఇవి కొద్దిసేపు అంటే బాగా మరగనిచ్చుకోవాలండి. దీన్ని ఇప్పుడే వేసేయకూడదు. అవి ఇంకొంచెం బాగా మరగనిచ్చినాక అప్పుడు వేయాలన్నమాట. చూడండి, ఇక్కడ బాగా ఉడికిపోయింది కదా, పులుసు అయితే బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఈ పాస్తా ఉంది కదా, ఈ పాస్తా వేసేసుకుంటున్నాను ఇందులో. ఇది వేరే కాలుతా ఉంది. చేత ఎత్తేసేమే. బాగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఉప్పు కారం దీనికి పట్టాలి కాబట్టి బాగా కలిపేసుకొని కొద్దిసేపు బాగా మరగనిచ్చుకోవాలి.
అయిపోయింది అనేసి నేనైతే దించుకొచ్చేసాను. ఇప్పుడైతే ఇందులో ఈ కొత్తిమీర ఉంది కదండి, ఇది కూడా వేసేసుకోవాలన్నమాట పలసంగా. స్మెల్ అయితే సూపర్గా వస్తూ ఉంది. నేను ఇప్పుడే తినేయాలనిపిస్తుంది నాకైతే. ఒకసారి మా ఆయనే టేస్ట్ చేసి చెప్తాడులేండి ఎలా ఉన్నది అనేది. అందరూ చేయమని మళ్ళీ దీనికి ఇది బాగా నచ్చేసింది, మళ్ళీ మళ్ళీ చేయమనేసి అడగతా చేరుకున్నాడు. అందుకే చేసి పెట్టింది, నువ్వు బాగా తింటావని. పాప కూడా తింటావని బాగా. చూస్తేనే ఎంత బాగున్నదో చూడు. తినేద్దామా అనేసింది. హిందూరా నువ్వు తింటా రే డాడీ, గో దొరా తిందురా రే పండు. రాతలే. ఓకే అండి, చూసారు కదా అండి పాస్తా ఎలా తయారు చేసుకోరు అనేది అయితే. సో చాలా ఈజీగా సింపుల్గా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. మా ఆయన కూడా టేస్ట్ చేసి చాలా బాగుంది అనేసి అని చెప్పినాడు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకున్నారంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తాయండి, మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు అనమాట. సో మరొక మంచి లాగుతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.